ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 2 అత్యంత ఖరీదైన BMW కార్లు మాయమైపోయాయి. వీటిల్లో ఒకదాన్ని 2017 నవంబర్లో అటవీశాఖ ముఖ్య కార్యదర్శికి కేటాయించారు. అప్పట్లో ఆ పోస్టులో అనంతరాం ఉన్నారు. ఆయన తర్వాత ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతల్లో కొనసాగారు. అయితే ఆ వాహనం ప్రస్తుతం ఎక్కడుందో, ఎవరి వద్ద ఉందో, అసలు ఉందో లేదో, ఎవరు వినియోగిస్తున్నారో తెలియదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అప్పట్లో కేటాయించిన వాహనం ఏమైందో, ఎక్కడుందో వివరాలు తెలియజేయాలంటూ అటవీ దళాల అధిపతి పీసీసీఎఫ్ కార్యాలయం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. మరోవైపు ఆ BMW కారును కీలక స్థానంలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి సతీమణి హైదరాబాద్లో వినియోగిస్తున్నట్టు అటవీశాఖ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలో నమోదైన క్రైమ్ నెంబర్ 414-2017కు సంబంధించిన కేసులో ఓ ఎర్రచందనం స్మగ్లర్ నుంచి TN05BH3303 నంబరు కలిగిన BMW కారును అటవీ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ స్వాధీనం కాకముందే ఆ వాహనాన్ని 2017 డిసెంబర్ 11న అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి కేటాయిస్తూ అప్పటి పీసీసీఎఫ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరామే అప్పట్లో ఆ పోస్టులో ఉన్నారు. 2019 జూన్ వరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగారు. అనంతరం తర్వాత 2019 జూన్ నుంచి 2020 అక్టోబర్ వరకు, మళ్లీ 2022 ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తర్వాత మళ్లీ అనంతరాం ఆ పోస్టులోకి వచ్చి ప్రస్తుతం కొనసాగుతున్నారు. వీరితో పాటు గతంలో సీఎస్గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్ దాస్, పదవీ విరమణ చేసిన మరో అధికారి జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ కూడా కొన్నాళ్ల పాటు ఈ పోస్టులో కొనసాగారు. అయితే ఆ BMW వాహనం ఎక్కడుందనేది అధికారికంగా అటవీ శాఖకు సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై నివేదిక ఇవ్వాలని పీసీసీఎఫ్ను ఆదేశించారు. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న TN07CB3724 టయోటా ఇన్నోవా వాహనాన్ని 2023 జూలైలో అప్పటి అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు అధికారులు కేటాయించారు. ప్రస్తుతం ఈ వాహనం ఎక్కడుందనేది అటవీ శాఖకు అధికారిక సమాచారం లేదు. పుత్తూరు అటవీ రేంజ్ పరిధిలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న TN18K2277 అనే నెంబరు గల BMW బ్లూ కలర్ వాహనాన్ని 2015 ఫిబ్రవరిలో అప్పటి అటవీ శాఖ మంత్రి అదనపు ప్రైవేట్ కార్యదర్శికి కేటాయించారు. ఆ వాహనం కూడా ఇప్పుడు ఏమైందో అటవీ అధికారులకు అధికారిక సమాచారం లేదు.